అసలు మనుషులు రోజు రోజుకి ఎంత వికృతంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని చెప్పేదానికి ఈరోజు కోయంబత్తూరులో జరిగిన సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. Turning our attention to Coimbatore. A man in Coimbatore allegedly killed his wife over the suspicion of an extramarital relationship and then posted a chilling selfie with her body. The accused, Bala Murugan from Tirunelveli, had been married to Shripriya and the couple had 3 children. నా భార్యని కర్కశంగా వేట కొడవలతో నరికి ఆ డెడ్ బాడీ పక్కన ఉంటుండగా దాంతో సెల్ఫీ తీసుకొని ఒక ఫోన్లో వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకున్నాడు. ఈ స్టేటస్లో ఈయన రాసింది ఏంటి అంటే, చేసే ప్రతి పనికి కూడా ఒక మూల్యం చెల్లించక తప్పదు, నువ్వు చేసిన పనికి ఇదే ఈ రోజు నీకు చెల్లించిన మూల్యం అని చెప్పి అర్థం వచ్చే విధంగా వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు అనమాట. On the day of the incident, he went to the hostel where she was staying and asked her to come with him. When she refused, an argument broke out, and during the confrontation, Balamurgan pulled out a hidden sickle and attacked her, killing her on the spot. After the murder, he reported. యాక్చువల్గా ఈవిడ పేరు శ్రీప్రియ, వాళ్ళ భర్త పేరు బాలమురళి. సో వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయిందనమాట. ఈయన తన భార్యని కర్కశంగా వేట కొడవలతో నరికి ఆ డెడ్ బాడీ పక్కన ఉంటుండగా దాంతో సెల్ఫీ తీసుకొని ఒక ఫోన్లో వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకున్నాడు. ఈ స్టేటస్లో ఈయన రాసింది ఏంటి అంటే, చేసే ప్రతి పనికి కూడా ఒక మూల్యం చెల్లించక తప్పదు, నువ్వు చేసిన పనికి ఇదే ఈ రోజు నీకు చెల్లించిన మూల్యం అని చెప్పి అర్థం వచ్చే విధంగా వాట్సాప్లో స్టేటస్ పెట్టాడు అనమాట. అసలు యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, ఈవిడ పేరు శ్రీప్రియ, వీళ్ళ హస్బెండ్ పేరు బాలమురళి. వీళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి వచ్చేసి నియర్లీ 10 years, అమ్మాయి వచ్చేసి 3 years పాప. చాలా అందమైన కుటుంబం. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. సుమారుగా ఒక 4 నెలల నుండి కూడా మనస్పర్ధలు వచ్చాయి. వీళ్ళిద్దరు కూడా సపరేట్గా ఉంటున్నారు. వీళ్ళు ఉండేది తమిళనాడులో గల తిరునల్వేలి. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావటం సపరేట్ అయ్యారు. అంటే సపరేట్ అంటే అఫీషియల్లీ కాదు, అన్అఫీషియల్గా నార్మల్గా దూరంగా ఉంటున్నారు, ఇద్దరి మధ్య గొడవలు జరిగి. సో ఈవిడ ఏంటంటే అక్కడ నుంచి కోయంబత్తూరు వచ్చేసి ఇక్కడ క్రాస్ కట్ రోడ్ అని ఒక రోడ్ ఉంటుంది. సో అక్కడ ఈవిడ ఒక దగ్గర అయితే జాబ్ చేస్తూ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు యాక్చువల్గా ఈ బాలమురళి కిందటి శనివారం అయితే రావటం జరిగింది. ఎవరిని? వీళ్ళ మామయ్యని వెంట పెట్టుకొని. వీళ్ళ మామయ్య అంటే అమ్మాయి తాలూకా స్వయానా ఒక బాబాయ్. ఆ బాబాయిని వెంట పెట్టుకొని రావటం జరిగింది. వాళ్ళ బాబాయ్ పేరు రాజా. ఆ రాజాని వెంట పెట్టుకొని కలుద్దాం అని చెప్పేసి ఈయన కింద శనివారం రావటం జరిగింది. వెళ్ళాడు, మాట్లాడాడు. తర్వాత ఆదివారం కూడా వెళ్ళాడు, ఆదివారం కూడా మాట్లాడాడు. యాక్చువల్గా దీని వెనకాతలు అంటే 4 నెలల నుంచి కలవలేని మనిషి ఒక్కసారిగా కలవటానికి ఎందుకు వచ్చాడని చెప్పేసి ఈవిడ నిజంగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. యాక్చువల్గా దీని వెనకాతల జరిగిన విషయం ఏంటంటే, ఈవిడ 4 నెలల నుంచి కూడా హస్బెండ్కి దూరంగా ఇక్కడ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉంటుంది. పిల్లల్ని వచ్చేసి పిల్లలు ఈయన దగ్గరే ఉంటున్నారనమాట. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో ఏంటో, ఇసక్కి రాజా అనే ఒక పర్సన్ అనమాట. ఆయన కూడా ఈ ఎవరైతే ఇప్పుడు ఈ బాలమురళి ఉన్నాడో ఈ బాలమురళి ఫ్యామిలీకి సంబంధించిన మనిషి ఇసక్కి రాజా అని ఆయన. ఈయనతో కలిపి ఉన్న ఫొటోస్ని ఆయన ఏం చేశాడంటే, ఆయన వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోవడం జరిగింది. మొత్తం అందరూ ఫ్యామిలీ అయి ఉండటం, ఒకరి నెంబర్లో ఒకరి దగ్గర ఉండటం వల్ల ఆ స్టేటస్ అయితే చూశాడు. యాక్చువల్గా ఫోటో పెట్టుకుంటే తప్పేంటి స్టేటస్లో అంటే, యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఉండకూడని విధానంలో ఉండేటప్పుడు తీసుకున్న ఒక ఫోటోని స్టేటస్గా పెట్టడం జరిగింది. ఆ స్టేటస్ చూసిన తర్వాత ఈ బాలమురళి కృష్ణ చాలా కోపంగా, ఫోన్ నెంబర్ లేదు, ఈవిడ ఇక్కడ ఫోన్ నెంబర్ మార్చింది, ఫోన్ నెంబర్ లేకుండా ఇక్కడ ఉంటుంది, కానీ పలానా దగ్గర ఉంటుందని తెలుసు కానీ అది ఎక్కడనేది తెలియదు, కోయంబత్తూరులో ఎక్కడనేది తెలియదు. అయితే వీళ్ళ బాబాయ్ ఎవరైతే రాజా అని ఉన్నాడు, మీరు ఇక్కడ గమనించండి, రాజా అని ఆయన వీళ్ళ బాబాయ్, ఎవరు? అమ్మాయి తాలూకు బాబాయ్. ఇసక్కి రాజా అని ఆయనకు ఫోటో పెట్టు. ఈ ఇసక్కి రాజా అనే వేరు, ఈ రాజా అనే వేరు. అయితే వీళ్ళ రాజా, బాబాయ్ రాజా ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఈయన వెళ్ళి ఎక్కడ ఉంటుందని చెప్తే, ఆయన పలానా దగ్గర ఉంటుందంటే సరే రా వెళ్దామని చెప్పి. అయితే ఈయన 3 రోజుల నుంచి కూడా ప్రీ ప్లాన్డ్ గా ఈయన తెచ్చుకున్నటువంటి బ్యాగులో ఒక వేట కొడవలు అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ కొడవలు పెట్టుకునే 3 రోజుల నుంచి కూడా తిరుగుతున్నాడు. శనివారం కలిశాడు, మాట్లాడడానికి ట్రై చేశాడు, మాట్లాడింది అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చాడు. ఆ రోజు మాట పెరిగి గొడవ కొంత ముందుకెళ్ళింది. అయితే ఈ వచ్చాడు వెళ్ళాడనే సంగతి ఈవిడ ఏం చేసింది, శ్రీప్రియ ఆవిడ ఈ ఇసక్కి రాజా అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకున్నాం కదా, ఆయనకి చెప్పడం జరిగింది, ఇలా మా హస్బెండ్ వచ్చాడు, ఇలా నాతో వాగ్వాదం చేస్తున్నాడు అని చెప్పి. అయితే ఇసక్కి రాజా ఆయన ఏం చేశాడంటే, ఇంకొన్ని ఫొటోస్ని
వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ని, ఇంకొన్ని ఫొటోస్ని స్టేటస్లో అయితే పెట్టుకోవడం జరిగింది. ఇవి చూసిన తర్వాత ఈయన తాలూకా కోపం డబుల్ అయింది. ఇంకా ఆ కోపాన్ని పట్టలేక డైరెక్ట్గా ఈరోజు ఏం చేశాడంటే, ఈరోజు మంగళవారం, సో వెళ్ళి అక్కడ తనతో మాట్లాడాలని చెప్పేసి అనేటప్పటికి తను వెంటనే వచ్చింది, మాట్లాడిందో అక్కడ మాట్లాడుకునే పరిస్థితి అనమాట. ఆ కిచెన్లో మాట్లాడుతుంటే వీళ్ళ తాలూకా వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో అక్కడ మాట్లాడుతూ ఉన్న టైంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి వేట గొడవలు తీసి తనైతే నరికేశాడు అనమాట. అపస్మారక స్థితిలో ఆవిడ ఉంది. అయినా సరే ఈయన తాలూకా ఇది మాత్రం ఆపలేదు. కర్కశంగా ఆవిడ్ని ఆ వేట గొడవలతో అటాక్ చేశాడు ఫుల్గా. కంప్లీట్గా ఆవిడ ప్రాణాలు అయితే స్పాట్లోనే వదిలేసింది. ఆ రక్తపు మడుగులో పడున్న ఆవిడ పక్కన కూర్చొని పోలీసులు వచ్చేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు, కనీసం ఇంచు కూడా కదలకుండా. అయితే ఆ ఫోటో తీసుకొని ఆవిడ డెడ్ బాడీతో, యాక్చువల్గా ఆ డెడ్ బాడీతో తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కంప్లీట్గా ఆ అమ్మాయి ఫోన్తోనే తీసుకున్నాడు. అమ్మాయి ఫోన్తోనే తీసుకుని అమ్మాయి వాట్సాప్లోనే స్టేటస్ పెట్టాడు. ఏంటంటే చేసిన ప్రతి పనికి కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ఈ రోజు నువ్వు చెల్లించుకున్నావు మూల్యం అని చెప్పి అర్థం వచ్చే విధంగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి పోలీసులు రాగానే పోలీసులకైతే లొంగిపోయారు. యాక్చువల్గా ఇతనితో పాటు ఎవరైతే తీసుకుని వచ్చారో ఈ అమ్మాయి తలకు బాబాయ్ ఎవరైతే ఉన్నారో రాజా అని ఆయన్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీళ్ళపైన బిఎన్ఎస్ యాక్ట్ 103 ప్రకారం అయితే కేసు ఫైల్ చేసి ఇద్దరిని అయితే రిమాండ్ తరలించడం అయితే జరిగింది. నార్మల్గా ఈయన కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అనే సంగతి ఈయనకి తెలిసి కూడా ఈ రాజా నాయన ఎంతో కోపంగా ఉన్న పర్సన్ ని కంప్లీట్ గా అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏమైంది, యాక్చువల్గా ఆవిడ చనిపోయింది, ఈయన కంప్లీట్ గా జైలుకి వెళ్లే పరిస్థితి, ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అనాథలైన పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. ఈ క్షణికావేశాలు, ఈ తాలూకా ఈ విచక్షణ కోల్పోయి ప్రవర్తించే ఈ ప్రవర్తన వల్ల ఎవరికి ఇప్పుడు ఉరికింది ఏముంది? ఆవిడ కంప్లీట్ గా ప్రాణాలు పోయిన పరిస్థితి, ఈయన జైలుకి వెళ్ళి ఇద్దరు పిల్లలను కూడా అనాథాలను చేసి ఇద్దరికి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు పిల్లల తలక భవిష్యత్తు ఏంటి? ఒక నిమిషం నిజంగా వాళ్ళు ఆలోచించుకుని ఉన్నా, ఒక 4 నెలల కిందట ఇద్దరు సపరేట్ మ్యూచువల్ గా అయ్యే టైంలో అయినా సరే కూర్చొని మాట్లాడుకుని ఉంటే పరిష్కారం అయ్యే పరిస్థితుల్ని దాటి వీళ్ళు ఇలా వచ్చి ఈ బయటకు వచ్చిన తర్వాత ఈవిడైనా సరే కొన్ని జెన్యూన్ గా ఉండాలి. ఇలా ప్రవర్తించడం కంప్లీట్ గా ఈయన కూడా విచక్షణ కోల్పోవడం వల్ల ఈ రోజు ఆ పిల్లల పరిస్థితి నిజంగా అగమ్య గోచరంగా తయారైంది అనమాట. సో ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే పరిస్థితుల్ని ఎంతవరకు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.